ఒకరోజు చిన్ని కృష్ణుడు తన స్నేహితులతో కలిసి యమునా నది దగ్గర ఆడుకుంటున్నాడు. కానీ ఆ నదిలో కాళీ అనే మహాపాము ఉంది. అది విషం విడిచింది. నీరు నల్లగా మారిపోయింది. పక్షులు దగ్గరకు రాగానే చనిపోతున్నాయి. అందరూ భయపడ్డారు. కృష్ణుడు నవ్వుతూ ఇలా అన్నాడు, ఈ పాము మన గ్రామానికి ఎలాంటి హాని చెయ్యనివ్వను. అంతే కృష్ణుడు యమునా నీటిలోకి దిగాడు. పాము కాళీయ పెద్ద శబ్దంతో పైకి వచ్చి కృష్ణుడిని తన తోకతో బిగించింది. కానీ కృష్ణుడు ప్రశాంతంగా నవ్వి ఒక్క క్షణంలో పాము పైకి ఎగిరి నిలబడ్డాడు. ఆయన కాళీయ తలపై నృత్యం చేయడం ప్రారంభించాడు. ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో కృష్ణుడిని చూస్తూ నిర్ఘాంతపోయారు. ప్రతి అడుగులోనూ విషం పోతూ ఉంది. దేవతలు పుష్పవర్షం కురిపించారు. చివరికి కాళీయ తన తల వంచి ఇలా అన్నాడు, ప్రభు నన్ను క్షమించండి. కృష్ణుడు చిరునవ్వుతో, పోయి నీ సముద్రంలో జీవించు. ఇకపై ఎవ్వరికీ హాని చేయకు. యమునా నది పరమ పవిత్రమైనది అని అన్నారు.